3వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీవు చెప్పిన మాట చెప్పున చేసేదను, నీ మీద నా కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. చాలండి. ఇక్కడ రాయబడుచుంది, దేవుడైన యెహోవా అంటున్నాడు మోషేతో, నువ్వు చెప్పిన మాట చెప్పున నేను చేస్తాను, ఎందుకంటే నీ మీద నాకు కటాక్షం అనేది కలిగింది, నీ మీద నాకు దయ అనేది కలిగింది. ఎందుకంటే మోషేకు ఒక ఆలోచన అనేది వచ్చింది. ఎందుకంటే దేవునితో ప్రతి క్షణం కూడా మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క స్వభావం ఏంటో తెలుసుకున్నవాడిగా కనబడుతున్నాడు. అన్ని విషయములలో దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, దేవుడు చెప్పిన కార్యాలన్నీ చేస్తున్నాడు. కానీ అతనుకున్న ఆలోచన ఏంటంటే ఒకసారి ఆయన ఎలాగుంటాడో నేను చూడాలి, ఒకసారి నేను చూడాలి. ఎందుకంటే నన్ను ఎవరన్నా అడిగితే, నువ్వు ఆయన చూసావా అని అడిగితే నేను సమాధానం చెప్పిన వారుగా ఉండాలి అనే ఒక ఆలోచన మోషేకు వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన సందర్భమే మనం చదివాం. ఆయన అంటున్నాడు, అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా నామమును ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడుతునో వాని యందు నిన్ను కనికరపడుతును. ఆయన అంటున్నాడు, నేను ఎవరిని యందు కరుణించువాడుగా ఉంటానో వారి యందు నేను కరుణించేవాడుగా, ఎవరినంత ప్రేమించేవాడుగా ఉంటానో ఆయన ప్రేమించేవాడుగా ఉంటాను. కానీ మోషే అడుగుతున్నాడు, ప్రభా నేను నీ మహిమను చూడాలి. అప్పుడు ఆయన అంటున్న మాట అక్కడ అదే మనం చదువుకున్న మాట, నీవు చెప్పిన మాట చెప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగింది. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కటాక్షము మన మీద కలిగిన వారిగా ఉండాలంటే ఏం చేయాలి? కటాక్షం అంటే దయ, ఆయన యొక్క దయ హృదయము, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కనుక ఆయన దయ మన మీద ఉండాలి. ఆయన కటాక్షము మన మీద ఉన్నట్లయితే ఆయన ఏ కార్యాలని చేసేవాడిగా ఉన్నాడో దేవుని యొక్క వాక్యం మనం తెలియజేస్తుందో నేర్చుకుందాం. ఆయన కటాక్షము మనం పొందుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన దయ లేనిదే మనం పాడుతూ ఉంటాం, ఒక క్షణం కూడా మనం బ్రతకలేమని మనం అంటూ ఉంటాం. ఆయన దయ లేనిదే ఒక నిమిషం కూడా మనము జీవించలేమని. కాబట్టి సమయంలో దేవుని యొక్క కటాక్షము కనుక నీడలో ఉన్నట్లయితే, దేవుని యొక్క కటాక్షము నీడలో ఉన్నట్లయితే ఆయన ఏ కార్యాలని చేస్తున్నాడో దేవుని యొక్క లేఖనములు ఉంచుకొని మాట మనం చూద్దాం. ముందుగా ఆదికాండము 19వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 19వ వచనం, 18వ వచనం నుంచి చదవండి. లోతు, ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకు వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి నేను చచ్చిపోవుదునేమో. చాలండి. ఇక్కడ రాయబడుచుంది, దేవుని కటాక్షము కనుక నీ ఎడల ఉన్నట్లయితే ఆయన చేయే కార్యాలు ఏంటని మనము ఆలోచన చేసినట్లయితే మొదటిగా రాయబడుచుంది, దేవుని కటాక్షము నీకు సంరక్షణ కలుగజేస్తుంది. దేవుని దయ నిన్ను రక్షించేదిగా ఉంది, దేవుని యొక్క దయ నిన్ను రక్షించేదిగా ఉంది. కనుక ఇక్కడ ఒక సందర్భం అనేది రాయబడుచుంది లోతు గురించి. లోతు ఎక్కడున్నాడంటే సొదొమ గొమొర్ర యొక్క ప్రదేశంలో ఉన్నాడు. ఆ ప్రదేశము దేవుని యొక్క దృష్టికి భయంకరముగా ఉన్నట్లుగా కనబడుతుంది. దేవుని దృష్టికి భయంకరంగా ఉంది కనుక ఆయన ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ పట్టణంలో లోతు కనబడుతున్నాడు. ఇప్పుడు లోతుని రక్షించాలి కనుక ఆయన
తన దూతలు అక్కడ ఉన్నట్లుగా 19 వచ్చిన మనం చదివినట్లయితే అర్థమవుతుంది. అక్కడ రాయబడిన సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ఆ దూత అతన్ని బయటకు తీసుకురావాలని ఆలోచన చేసింది. కానీ ఆ లోతు వెళ్ళడానికి ఆలస్యం చేస్తున్న వాడు కనబడుతున్న 16వ వచనం రాయబడుచుంది, అతడు తడువు చేసెను అని. కాబట్టి లోతు ఆ పట్టణంలోంచి బయటకు రావడానికి తడువు చేస్తున్నాడు, సంకోచిస్తున్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ రాయబడుచుంది, అతను వెళితేనే ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి కుదురుతుంది. కనుక మోషేని లోతుని ఏ విధంగా బయటకు తీసుకురావాలనే ఆలోచనతో వారు అక్కడ ఉన్నట్లుగా కనబడుతుంది. అక్కడ రాయబడుచున్నట్లుగా పై వచనం చదివినట్లయితే, ఆ దూతలు వాని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నటకు నువ్వు పారిపోము, నువ్వు వెనుకకు చూడకము. ఆ దూతలు చెప్పారు, ఇగో ఈ ప్రాంతమును, ఈ ప్రదేశం నేను నాశనం చేయబోతున్నాను కనుక నువ్వు దూరంగా పారిపో, నువ్వు వెనుకకు చూడటం మాత్రము కుదరదు అని చెప్పారు. కానీ అక్కడ అక్కడ లోతు అంటున్నాడు 18వ వచనంలో, ప్రభా అలా కాదు, మళ్ళీ వారితోనే అబ్బాయి కుదరదు అంటున్నాడు. ఎందుకంటే ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణం రక్షించుట వలన నీవు నా ఎడల కనబరిచిన కృపను గణపరిచితిని. నేను ఆ పర్వతమునకు నేను వెళ్ళలేను అక్కడికి. కాబట్టి నేను వెళ్ళే లోపల కనుక నీ కోపము గనక నా మీద ఉండకుండా ఉండేలాగున నాకు కటాక్షము చూపించండి. నేను అంత దూరం వెళ్ళలేను, ఇదిగో పక్కనున్న ప్రదేశానికి నేను వెళ్తాను అని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క కటాక్షము అతన్ని కాపాడినట్లుగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచున్నట్లు దేవుని యొక్క కటాక్షము గనక మన మీద ఉన్నట్లయితే, దేవుని యొక్క కటాక్షము చేసే పని ఏంటంటే ఆయన నిన్ను సంరక్షించేవాడుగా ఉన్నాడు. ఇన్ని శోధనలు ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఇన్ని యొక్క భయంకరమైన పరిస్థితుల యొక్క జీవితంలో వచ్చినప్పటికీ ఆయన మాత్రము నిన్ను కటాక్షించేవాడుగా, నిన్ను సంరక్షించేవాడుగా కనబడుతున్నాడు. 40వ కీర్తన 2వ వచనం చూద్దాం. 40వ కీర్తన 2వ వచనం. కీర్తన 40, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊపిలో నుండి ఆయన పైకెత్తాను. ఇక్కడ రాయి, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊపిలో నుండి నేను పైకెత్తేవాడు ఎవడంటే ఈ దేవుడని యెహోవా. ఆయన నీ మీద తన కటాక్షమును చూపిస్తున్నాడు కనుక ఆయన నిన్ను సంరక్షించేవాడుగా ఉన్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం రాయబడుతుంది, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అవ్వడు. కాబట్టి ఆయన నీ పక్షమునుండగా నిన్ను సంరక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అది ఆయన యొక్క కటాక్షము. కాబట్టి దేవుని యొక్క కటాక్షము నీ మీద ఉన్నట్లయితే ఆయన నిన్ను సంరక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కటాక్షము గనక నీ మీద ఉన్నట్లయితే ఆయన నిన్ను సంరక్షించేవాడుగా ఉన్నాడు. అది ఇక్కడ రాయబడుచుంది, ఆయనే మన పక్షంలో ఉండగా మనకు విరోధి అవ్వడు. ఎందుకంటే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నిన్ను పైకెత్తేవాడుగా కనబడుతున్నాడు. ఆయన నిన్ను సంరక్షించేవాడుగా కనబడుతున్నాడు. చూడండి, 1వ తిమోతి 1వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ప్రభు యొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసము, ప్రేమయు అత్యధికముగా ఏంటంటే ప్రభు యొక్క కృప, మా ఆయన మీద ఉన్న యొక్క విశ్వాసం, ప్రేమ అత్యధికముగా ప్రబలుతుంది. ఎప్పుడైతే ఆయన కటాక్షము నీ మీద ఉన్నట్లయితే, ఎప్పుడైతే ఆయన నిన్ను సంరక్షించేవాడిగా ఉన్నాడు కనుక ఆయన యొక్క కృప, ప్రేమ నీ మీద అత్యధికముగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నిన్ను సంరక్షించేవాడుగా కనబడుతున్నాడు. యేసు ప్రభు శిష్యులు దోణి మీద వెళ్తున్నప్పుడు భయంకరమైన తుఫాను రేగిన సందర్భం అనేది మనం చూడగలం మత్తయి సువార్తలో. అప్పుడు ఆయన అంటున్నాడు,
ఆ సముద్రమును గాలిని మిక్కిలి గద్దించినట్లుగా ఆ మిక్కిలి వణికి ఆయన మాటకు లోబడినట్లుగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆయన మాత్రమే సంరక్షించేవాడు. ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. దేవుని యొక్క కటాక్షము నీ మీద ఉన్నట్లయితే ఆయన నిన్ను సంరక్షించేవాడుగా కనబడుతున్నాడు. రెండోది మనం చూద్దాం, అదే నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 3:21. నిర్గమకాండము 3:21. మరియు నేను నీ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో నిన్ను పంపరు. చాలండి. ఇక్కడ రెండోది రాయబడుచుంది, దేవుని యొక్క కటాక్షము చేసే పనులు ఏంటంటే, ఒకటి మనల్ని సంరక్షించేదిగా ఉంది. రెండోది రాయబడుచు, దేవుని యొక్క కటాక్షము నీకు సమృద్ధిని కలుగజేయును. సమృద్ధి అంటే ఏ లోటు లేకుండా ఉండటం. ఇక్కడ రాయబడుచుంది 3వ అధ్యాయం 21వ వచనంలో, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళున్నప్పుడు నిన్ను ఒట్టి చేతులతో, దేవుడని యెహోవా మోషేతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దేశంలో తీసుకుని రావాలి. కానీ మోషే ఫరో గురించి భయపడుతున్నాడు. ఫరో భయంకరమైన వాడని, ఫరో కోపం కలిగిన వాడని మోషే భయపడుతున్నాడు. ఎందుకంటే ఒక ఐగుప్తుని చంపేసి పారిపోయి తన మామ దగ్గర దాక్కున్నాడు. అక్కడ ఉన్నప్పుడు జరిగిన సందర్భం అక్కడ మనం చదువుకుంటున్నాం. ఆ యొక్క మండుచున్న పొదలో నుంచి దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ జనాంగాన్ని తీసుకురావాలి. ఇజ్రాయేల్ జనాంగం తీసుకురావాలనుకున్నప్పుడు ఆ సందర్భం అంతా మనం చదువుతాం. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నువ్వు కనుక ఇజ్రాయేల్ జనాంగాన్ని కనుక తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను ఒట్టి చేతులతో పంపరు, నిన్ను ఖాళీగా పంపరు. ఎందుకంటే నా కటాక్షము వారి మీద ఉంది కనుక. దేవుని కటాక్షము కనుక నీ మీద ఉన్నట్లయితే ఆయన నిన్ను సమృద్ధిని కలుగజేసేవాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఐగుప్తీయులకు నేను నీ మీద కటాక్షము కలుగజేస్తాను, ఐగుప్తీయులకు నీ ప్రజల మీద నేను దయ చూపుతాను కనుక వారు నిన్ను ఖాళీగా పంపరు, వాళ్ళు నిన్ను వట్టి చేతులతో పంపరు. ఒకసారి చూడండి, అదే పుస్తకం ఒకసారి చూద్దాం. 39వ అధ్యాయం, సారీ యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయం. యెహెజ్కేలు 39 10వ వచనం. వారు పొలములో కట్టెలు వేరుకొనుటయు తమ్మును దోచుకుని వారిని తామే దోచుకుందురు, తన సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు. ఇక్కడ రాయబడుచుంది, ఎవరైతే నీ సొమ్ముని కొల్లబెట్టారో వారి సొమ్మును నువ్వు మళ్ళా కొల్లబెట్టుకుని వస్తావు. ఎవరైతే నీ దగ్గర దుబ్బేస్తారో వారి దగ్గర నువ్వు మరలా తీసుకుని వస్తావు అని దేవుడైన యెహోవా చెప్పినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఆ కటాక్షం ఐగుప్తుల మీద చూపించాడు కనుక. ఎందుకంటే ఇప్పటి వరకు 400 సంవత్సరాలు వారు బానిస బ్రతుకులోనే ఉన్నారు కనుక ఆ బానిస బ్రతుకులకు తగిన నష్టపరిహారాన్ని వారు చెల్లించవలసిన వారుగా ఉన్నారు. కనుక ఐగుప్తీయులు ఆ దాస్యానికి నష్టపరిహారం చెల్లించాలి. కనుక ఆయన అంటున్నాడు, నా కటాక్షం నీ మీద ఉంది కనుక నిన్ను సమృద్ధిని కలుగజేసేదాన్ని. కాబట్టి వారు నిన్ను ఒట్టి చేతులతో అయితే పంపరు. కాబట్టి దేవుని యొక్క కటాక్షము ఐగుప్తుల మీద ఉంది కనుక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడచ్చు, దేవుని యొక్క కటాక్షము నీకు సమృద్ధిని కలుగజేస్తుంది. ఆయన దయ నీకు సమృద్ధిని, ఎందుకంటే వాక్య భాగము రాయబడుచుంది, సింహం పిల్లలు లేమి గలవై పస్తులు ఉన్నప్పటికీ నన్ను ఆశ్రయించు వానికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. నన్ను ఆశ్రయించిన వారు సమృద్ధిగా ఉంటారు. నన్ను ఆశ్రయించిన వారికి ఏ లోటు కూడా వారి యొక్క జీవితంలో కలగదు అని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. చూడండి 16వ అధ్యాయము సామెతల గ్రంథము
సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. సామెత 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి యొక్క శత్రువుల సహితము వానికి, ఇక్కడ ఒక్కని యొక్క ప్రవక్తన దేవుని ఎదుట ప్రీతికరంగా ఉన్నప్పుడు వాని యొక్క శత్రువుల సహితము ఎలా మారుస్తాడంట? స్నేహితుల వలె మారుస్తాడు. అది ఆయన యొక్క కటాక్షం. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఆయన యొక్క కటాక్షము మన యొక్క జీవితంలో సమృద్ధిని కలుగజేస్తుంది. ఆయన కటాక్షం ఎప్పుడైతే ఉందో శత్రువుల సహితం ఆయన స్నేహితులుగా మార్చగలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయ చూడండి. అదే యోబు గ్రంథము 36వ అధ్యాయం సారి చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 31వ వచనం. 36, 31. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు. అటువంటి సమృద్ధి దేవుని యొక్క సన్నిధిలో కనబడుతుంది, దేవుని యొక్క కటాక్షములు కనబడుతుంది. కనుక ఆయన దయ ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో సమృద్ధిని కలుగజేసేవాడుగా కనబడుతున్నాడు. అటు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. సమృద్ధి మనం కలిగిన వారికి ఉండాలంటే దేవుని యొక్క కటాక్షం మనడలా ఆయన కార్యాన్ని చేసేదిగా ఉంది. కాబట్టి ఆయన కటాక్షము, ఆ సమృద్ధి మనం కలిగిన వారికి ఉండాలంటే కీర్తనలు 36వ కీర్తన చూడండి. కీర్తనలు 36వ కీర్తన 8వ వచనం చూద్దాం. 36. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. ఏంటంట? ఆ యొక్క సమృద్ధి మన యొక్క జీవితంలో కలిగిన వారుగా ఉండాలి అంటే ఆయన మందిరములో మనము నివాసం చేయాలి, ఆయన మందిరములో ఉండాలి. దేవుని యొక్క కటాక్షము మన మీద సమృద్ధిని కలుగ చేయాలంటే అది ఒకే ఒక ప్రదేశము, దేవుని యొక్క స్థలము. రాయబడుచుంది, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందెదరు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఆయన కటాక్షము ఒకటి మన యొక్క జీవితంలో సంరక్షణను కలుగజేసేదిగా ఉంది, రక్షించేదిగా ఉంది. రెండోది రాయబడుచుంది, దేవుని యొక్క కటాక్షము నీ మీద ఉన్నట్లయితే సమృద్ధిని కలుగజేసేదిగా ఉంది. ఇక్కడ ఏ లోటు నీ యొక్క జీవితంలో ఏది అవసరమో అది ఆయన మాత్రమే దయచేసగలవాడు. ఇక్కడ రాయబడుచుంది, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సాటిస్ఫై అవుతున్నారు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మనము సాటిస్ఫై అవ్వాలంటే అది దేవుని యొక్క మందిరములో ఉంటే తప్పకుండా దేవుడు తన యొక్క కటాక్షమును నీ మీద చూపించేవాడుగా ఉన్నాడు. మూడోది చూద్దాం, కీర్తన భాగము 85వ కీర్తనలో 85వ కీర్తన 1వ వచనం చూద్దాం. యెహోవా, నీవు నీ దేశము వెడల కటాక్షము చూపి ఉన్నావు, చెరగిపోయిన యాకోబు సంతతిని నువ్వు వెనకకు రప్పించి ఉన్నావు. ఇక్కడ రాయబడుచుంది మూడవదిగా 85వ కీర్తన 1వ వచనంలో దేవుని యొక్క కటాక్షము నీ ఎడల స్వతంత్రతను కలుగజేసేదిగా ఉంది. ఇండిపెండెన్స్ అంటే మనము దేవుని మీద ఆధారపడిన వారిగా చేసేది ఏంటంటే దేవుని యొక్క కటాక్షం. ఇక్కడ రాయబడుచుంది, యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు కనుక చెరకుపోయిన యాకోబు సంతతిని అంటే ఎవరైతే బానిసలుగా వెళ్ళిపోయిన యాకోబు సంతతిని మరలా నువ్వు వెనక్కి తీసుకుని వచ్చేవాడిగా ఉన్నాం. అది ఇండిపెండెన్స్. దేవుడు మనకి స్వాతంత్రమును కలుగజేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క కటాక్షము మనీ ఎడల స్వాతంత్రం ఇచ్చే విధిగా ఉంది. కాబట్టి హీబ్రూ లాంగ్వేజ్లో ఈ యొక్క పదానికి రాయబడుచుంది అనేక అర్థాలు అనేవి కనబడుతున్నాయి. ఒకటి, ఆధ్యాత్మికమైన ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురా అంటే మన విశ్వాసాన్ని ఇంకా ప్రభువులో కొనసాగడం, మన విశ్వాసం కోల్పోకుండా దేవుడు బలపరిచే విధముగా ఆయన కటాక్షాన్ని చూపించేవాడుగా ఉన్నాడు.
రెండోది మనం చూసుకున్నట్లయితే ఇహలోక సంబంధమైన ఇబ్బందుల నుండి, అంటే మనకున్న పరిస్థితిలో నుంచి, మనకున్న శోధలో నుంచి ఆయన మాత్రం బయటకు తీసుకుని రాగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన మాత్రమే స్వాతంత్రం ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. మూడోది, రకరకాలైన వ్యాధులను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఆయన మాత్రమే మనకు స్వస్థత కలుగజేసేవాడుగా, ఆయన కటాక్షం మాత్రమే మనలను సమృద్ధిగా, ఆయన కటాక్షం మాత్రమే మనలను స్వతంత్రము చేసేదిగా కనబడుతుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. అంటున్నాడు, చెరకుపోయిన యాకోబు సంతతిని మరలా వెనక్కి రప్పించి వారిని వారి యొక్క దేశంలో ఉండడానికి, ఆ పాలు తెల్ల ప్రపంచ దేశంలో ఉండడానికి ఆయన కటాక్షం కలిగిన వాడిగా కనబడుతున్నాడు. దేవుని యొక్క కటాక్షం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని యొక్క కటాక్షం చూడండి, ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 7వ అధ్యాయము, 1 కొరింథీ 7వ అధ్యాయం 22 చూద్దాం. 1 కొరింథీ 7వ అధ్యాయము 22. 7వ అధ్యాయము 22వ వచనం చదవండి. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఇక్కడ రాయబడుచుంది, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. ఎవడైతే దేవుని చేత పిలువబడిన వాడు స్వాతంత్రము పొందినవాడుగా ఉన్నాడు. ఆ స్వాతంత్రం పొందినవాడు స్వతంత్రుడై, ఎవరైతే పిలిచిన వారికి దాసుడుగా ఉంటాడు. అంటే మన యొక్క జీవితంలో ఇండిపెండెన్స్, స్వాతంత్రం ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. అది ఆధ్యాత్మికమైనగా కావచ్చు, అది భౌతికమైనది కావచ్చు, బాధల నుంచి కావచ్చు, ఏదైనప్పటికీ మనం బయటికి రావాలి. ఆ శోధల నుంచి మనము తొలగిపోవాలి అంటే అది ఒకే ఒక మార్గం. దేవుని యొక్క కటాక్షము మన మీద కలిగిన వారికి ఉండాలి. దేవుని యొక్క కటాక్షము కనుక మన మీద ఉన్నట్లయితే, దేవుని యొక్క కటాక్షము మన ఆయన చూపించే వాడికి ఉన్నట్లయితే మనము స్వాతంత్రాన్ని పొందుకునే వారిగా ఉన్నాం. అందుకే రాయబడుచుంది, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తుకి దాసుడు. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడినవారు, మీరు మామూలుగా ఖాళీగా వచ్చిన వారు కాదు. ఆయన డబ్బులు ఇచ్చి కొనబడిన వారు, దేవుని కోసము కొనబడిన వారు అని రాయబడుచుంది. తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు. ఆయన యొక్క రక్తమును కార్చి నిన్ను ఆయన కొనుక్కున్నాడు కనుక నువ్వు చాలా ప్రాముఖ్యమైన వాడు దేవునికి. అందుకు రాయబడుచుంది, ఆయన మాత్రమే నీ యొక్క జీవితంలో స్వతంత్రమును కలుగజేసేవాడుగా ఉన్నాడు. ఆయన మాత్రం నీ యొక్క జీవితానికి స్వాతంత్రం ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. గలతీ 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యపు కాడి క్రింద, ఇక్కడ ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఆయనకు స్వరక్తం ఇచ్చి ఆ బానిస బ్రతుకులో మనం ఉండకుండా, ఆ యొక్క మరలా దాస్యపు కాడి క్రిందకి మనం వెళ్లకుండా ఉండాలని ఆయన మనకి ఇండిపెండెన్స్ని ఇచ్చాడు, స్వాతంత్రం. అక్కడ ప్రియమైన వాళ్ళన దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు, ఆయన కటాక్షము, ఆయన దయ, ఆయన కృప మన మీద ఉండాలి. మనము పాత్రులుగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు. దేవుని యొక్క కటాక్షము నిన్ను సంరక్షణ కలుగజేస్తుంది. దేవుని యొక్క కటాక్షం నిన్ను సమృద్ధిని కలుగజేస్తుంది. దేవుని యొక్క కటాక్షము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళన దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచున్నట్లుగా మరలా ఆ దాస్యపు కాడి కిందకి మనం వెళ్ళకూడదు. మరలా మన బానిస బ్రతుకులను మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అక్కడ ఉండటం ఆయనకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. మనం అక్కడ ఉండటం దానివల్ల ఆయన సంతోషించేవాడుగా లేడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడుచున్నట్లుగా దేవుని యొక్క కటాక్షము చేసే పనులు ఏంటంటే, మోషేతో అన్నట్లుగా నీ మాట మీద నా కటాక్షం అనేది కలిగింది, నీ మీద నాకు కటాక్షం కలిగింది కనుక
నువ్వు నన్ను చూస్తావు. చూడు నా మాటములు చదువుకుందాం. 33వ అధ్యాయము నిర్గమకాండము 20 చదవము. 20. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతికి ఉండడు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనక పార్శ్వము నువ్వు చూసేదవు, నా ముఖము నీకు కనబడదు. ఇక్కడ మోషే అడిగాడు, నీ మహిమ నేను చూడాలి. ఓకే, నా మీద నీ కటాక్షం అనేది ఉంది, నీ దయను నేను ఉంచుతాను కనుక ఇదిగో ఒక కొండ ఉంది, ఆ కొండ దగ్గరికి నేను వెళ్తాను. కాబట్టి నా మహిమ దాని మీద ప్రకాశిస్తుంది కనుక నువ్వు నా ముఖాన్ని చూడలేవు. ఎందుకంటే ఏ నరుడు కూడా నా ముఖాన్ని చూస్తే బ్రతికిన వాడిగా లేడు. కనుక నేను చెయ్యి తీసిన తర్వాత నువ్వు నా యొక్క వెనక భాగమును మాత్రమే నువ్వు చూడగలవు అని చెప్పాడు. నువ్వు నా ముఖాన్ని చూడలేవు. కానీ ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క కటాక్షం మోషే మీద ఉంది కనుక ఆ బండ సందులో నుంచి దేవుని యొక్క వెనక స్వరూపం మాత్రమే చూస్తున్న వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది. ఆయన కటాక్షము కనుక నీ మీద ఉన్నట్లయితే, ఆయన కటాక్షం మన మీద ఉంది కనుక ఆ కటాక్షము చేసే పనులు ఏంటంటే, ఒకటి ఇక్కడ రాయబడుచుంది, ఆ కటాక్షం నిన్ను సంరక్షించేదిగా ఉంది. ఏ భయంకరమైన దొంగ ఊబిలో ఉన్నప్పటికీ, ఏ భయంకరమైన గుంటలో నువ్వు ఉన్నప్పటికీ ఆ కటాక్షము, ఆ దయ నిన్ను కాపాడేదిగా ఉంది. రెండోది రాయబడి, దేవుని యొక్క కటాక్షము సమృద్ధి. ఎందుకంటే సింహం పిల్లలు లేమి గలవై పస్తులు ఉన్నప్పటికీ నన్ను ఆశ్రయించు వానికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. ఇక్కడ సమృద్ధిని కలుగు చేసేదిగా ఉంది. మూడోది రాయబడి వచ్చింది, స్వాతంత్రము. ఆ బానిస బ్రతుకులో నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకుని వచ్చాడు కనుక ఆయన స్వరక్తము, ఆయన వెలకట్లేని తన రక్తము ద్వారా నిన్ను కడిగి నీకు ఇచ్చిన ఇండిపెండెన్స్ ద్వారా నువ్వు దేవుని యొక్క కటాక్షమును పొందుకునే వారిగా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నట్లుగా అటు కటాక్షము దేవుడు మనకు అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించును గాక.